హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇవాళ మా మమ్మీ ఇంట్లో అయితే ఉలవచారు కాసింది. ఎలా కాసిందో చూపిస్తాను చూడండి. ఫస్ట్గా కుక్కర్లోకి మనం కడుక్కున్న ఉలవలు అయితే తీసుకొని అందులోకి టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసి విజిల్ వచ్చే వరకు ఉంచండి. అలా ఉంచే లోపల మా పిన్ని మాకు పంపించిన ఉలవలు అయితే చూపిస్తాను చూడండి. ఇవైతే మా పిన్ని మాకు అక్కడే చేసి పంపించింది. నేను చూపిస్తున్నాను కదా, ఇలా ఉంటాయి ఉలవలు. మీ మమ్మీ వాళ్ళకి తెలిసే ఉంటుంది, కాకపోతే తెలియని వాళ్ళకి చెప్తున్నాను. మా పిన్ని అయితే పంపించింది మాకు. ఆ తర్వాత అది బాగా ఉడికిపోయింది కదా, దాన్ని మిక్సీలోకి తీసుకొని పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ లోపల మనం మళ్ళీ కుక్కర్ పెట్టుకొని అందులోకి ఆయిల్ పోసుకొని పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు వేసుకొని అవి కొంచెం వేగిన తర్వాత అందులోకి టమాటాలు వేసుకోండి. టమాటాలు కూడా వేసుకొని అవి కూడా బాగా కలుపుకోండి. ఇక్కడ మా మమ్మీ చూపిస్తున్నట్టు అవి అలా వేగిన తర్వాత టమాటాలు వేసుకొని అవి కూడా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి నానబెట్టుకున్న చింతపండు రసం అయితే పోసుకోండి పేస్ట్లోకి. మా మమ్మీ చూపిస్తున్నారు చూడండి, అలాగా పేస్ట్లోకి అయితే ఈ చింతపండు రసం పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి. ఇదంతా బాగా కలుపుకునే లోపల మనకి ఇక్కడ పక్కన అయితే ఇవైతే మగ్గిపోయి ఉంటాయి. అప్పుడు ఈ రసం అయితే ఇందులోకి పోసుకున్న తర్వాత ఇందులోకి పసుపు, కల్లుప్పు తీసుకోండి. ఇక్కడ మా మమ్మీ అయితే పసుపు ఎంత వేస్తున్నారో అంత వేసుకోండి, అంటే మీకు ఎంత పెట్టుకున్నారో అంత క్వాంటిటీ బట్టి వేసుకోండి. ఆ తర్వాత కల్లుప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి అయితే సాంబార్ పొడి వేసుకోండి. మా మమ్మీ అయితే సాంబార్ పొడి వేసారు, మరి మీరు వేస్తారో వేయరో నాకు తెలీదు. ఆ తర్వాత ఇక్కడ మా మమ్మీ గిన్నెలో చూపిస్తున్నట్టు పోపులు అయితే తీసుకొని ఇది కూడా ఒకసారి బాగా కలుపుకొని ఇందులోకి అయితే కొత్తిమీర వేసుకొని దింపుకొని పక్కకు పోసుకోండి. ఒక గిన్నెలోకి పోసుకున్న తర్వాత మళ్ళీ అయితే అదే కుక్కర్ని పెట్టి ఈసారి తాలింపు కోసం రెడీ చేసుకుందాం. దానికోసం ఆ కుక్కర్లోని ఆయిల్ పోసుకొని ఇందాక మా మమ్మీ చూపించినట్టు ఆ పోపులన్నీ అందులో వేసుకొని బాగా కలుపుకోండి. అవన్నీ బాగా ఏగిపోయిన తర్వాత మనం పక్కకు తీసుకున్న ఈ ఉలవచారు అయితే ఉంటుంది కదా, అదైతే అందులో పోసుకొని తాలింపు పెట్టేసుకోవాలి. అంతే, మా ఇంట్లో మా మమ్మీ ఇలా ఉలవచారు కాసారు. మరి మీ మమ్మీ ఎలా కాసారో చెప్పండి. మా మమ్మీ కాసిన ఉలవచారు అయితే చాలా బాగుంది. మరి మీ మమ్మీకి కూడా ఇలానే కాస్తారో లేదో చెప్పండి. అంతే, మా ఉలవచారు అయితే అయిపోయింది. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్.